నిన్న మొన్నటి దాకా పల్లెటూరి పొలాలు నేడు కోట్లు పలకనున్నాయి. ఒకప్పుడు ఎకరాల చొప్పున అమ్ముడైన ప్రాంతాల్లో ఇప్పుడు గజాల లెక్కన వ్యాపారం జరుగుతోంది. అవును, మీరు వింటున్నది నిజమే. భోగాపురం రన్వేపై ఫ్లైట్ ఎగరడానికి ముందే ల్యాండ్ రేట్లకు రెక్కలొచ్చాయి. రాకెట్లా దూసుకుపోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు తెచ్చిన బూమ్ ఉత్తరాంధ్రలో రియల్ ఎస్టేట్కు కొత్త ఊపు తెస్తోంది. విజయనగరం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతం భోగాపురం. ఎప్పుడైతే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బోర్డు పడిందో మొత్తం సీన్ మారిపోయింది. సాధారణ వ్యవసాయ భూములు కోట్లాది రూపాయల పెట్టుబడులకు చిరునామాగా మారాయి. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ హోటళ్లు, థీమ్ పార్కులు, ఒకటేమిటి భవిష్యత్ అంతా ఇక్కడే డిజైన్ అవుతోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగిన నాటి నుంచి భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, ఆనందపురం మండలాల్లో భూములకు మంచి డిమాండ్ వచ్చింది. NH-16 కి ఇరువైపులా సాధారణ లేఅవుట్ అయితే గజం 8,000 రూపాయలు చెబుతున్నారు. విల్లాల్లో గజం 40,000 వరకు పలుకుతోంది. స్థానిక పెట్టుబడిదారులే కాదు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి పెట్టుబడిదారులు తరలివస్తున్నారు. కోట్ల రూపాయల్లో బేరసారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ విజయనగరం ఉత్తర కారిడార్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని రేంజ్ లో దూసుకెళ్తోంది. వైజాగ్ నుంచి భోగాపురం వెళ్లే జాతీయ రహదారి వెంబడి మారిక వలస, ఆనందపురం, తగరపు వలస ప్రాంతాల్లో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు జోరందుకున్నాయి. కాపులుప్పాడలో లగ్జరీ విల్లాలు, స్టార్ హోటళ్లు, రిసార్ట్ల రాక పెరిగింది. విజయనగరం జిల్లాలోని సవరవిల్లి, పూసపాటిరేగ స్థిరాస్తి వ్యాపారానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. ఈ విశాఖ అభివృద్ధిలో ఈ యొక్క రోడ్ నెట్వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అన్నీ కూడాను, హోటల్స్ కూడాను, అక్కడ టాటా వాళ్ళది, మైఫేర్ వాళ్ళే కూడా హోటల్స్ రెడీ అవుతున్నాయి. ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడాను విశాఖపట్నం వైపు చూస్తూ ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో ఊతం ఇస్తూ ఎన్నో మార్పులు అనేది తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఈ యొక్క ప్రభావం చూపబోతుంది. భోగాపురం ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు మధ్యలో ఉంది. విశాఖకు 42 కిలోమీటర్ల దూరంలో, విజయనగరానికి 20 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళానికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ విమానాశ్రయం రాకతో సమీప ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎటు చూసినా పెద్ద పెద్ద లేఅవుట్లు వెలుస్తున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు వందల ఎకరాల్లో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ కి ఒక వెన్నెముక లాంటిది. గత 20 ఏళ్ల నుంచి భోగాపురంలో మేము వెంచర్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్ ఎదురుగా కూడా ఒక 200 ఎకరాలు వెంచర్ చేశాము. అలాగే ముందు ఇంకా భోగాపురం ఏరియా బాగా డెవలప్ అవుతుందని, విజయనగరం అనేది విశాఖపట్నంలో కలిసిపోద్దండి. శ్రీకాకుళం టైం తీసుకునేది కానీ చాలా బిజినెస్ హబ్ గా తయారవుతుంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణాన్ని సులభతరం చేసేలా నిర్మిస్తున్న 6 వరుసల రహదారి, ప్రతిపాదిత భోగాపురం భీమిలి బీచ్ రోడ్ ప్రాజెక్టులు రియల్ బూమ్ కు మరింత బూస్ట్ ఇచ్చాయి. వైజాగ్ ఐటీ హిల్స్ నుంచి 30 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఫలితంగా టెకీలు, ఫార్మా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్, మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఉద్యోగుల సంఖ్య పెరగనుంది. వారి కోసమే అన్నట్లుగా ఆకాశాన్ని తాకేలా భారీ అపార్ట్మెంట్స్ సిద్ధమవుతున్నాయి. ఈ రోజు భీమిలి నుంచి భోగాపురం వరకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, టూరిజం కారిడార్ అయితేనేమి, మనం కనీవిని వెరుగని అభివృద్ధులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 3 నగరాలు కలిసి మరో హైదరాబాద్ లాగా తయారవుతుంది. ఈ ఎయిర్పోర్టు ఈ తరుణంలో రావడం ఇంకా మా విశాఖపట్నంకి మహర్దశ పట్టుకుందనే మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది. ఇక్కడ కామన్ మ్యాన్కి అందుబాటులో ధరల్లో ఉండేటట్టు మేము అన్ని లేఅవుట్లని డిజైన్ చేస్తున్నాం. చాలా భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు రూపాయి పెడితే భవిష్యత్తులో 10 ఇయర్స్లో అది 10 రూపాయలు అవుతుంది. సో రియల్ ఎస్టేట్ రంగం కూడా
3 పూలు 6 కాయలుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకల కోసమే కాదు, ఉత్తరాంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు పెట్టించే రన్వేగా మారింది. ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రెట్టింపు లబ్ధి చేకూరుతుందంటున్నారు స్థిరాస్తి నిపుణులు.